ఫ్రెండ్స్, ఆల్కహాల్ అనేది మన బాడీకి హానికరం. కానీ బీర్ అనేది మన బాడీకి చాలా మంచిది. కనుక బీర్ తాగండి, అది మీ ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది అనేటువంటి మాటలు ఇప్పటి వరకు చాలానే విని ఉంటారు, అవునా? అందుకే ప్రస్తుతం ఉన్న రోజుల్లో యూత్ లో బీర్ పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇది నిజమేనా? నిజంగానే బీర్ తాగితే మన ఆరోగ్యాన్ని అది మెరుగుపరుస్తుందా? ఓకే, మరి బీర్ తాగిన తర్వాత మన బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయి? మనం బీర్ తాగిన తర్వాత బీర్ మన బాడీలోకి ప్రవేశించిన తర్వాత అసలు బీర్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు అది మనకి మత్తును ఎందుకు కలిగిస్తుంది? రండి, ఈ రోజు మన వీడియోలో వాటి గురించి పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. మరి ఇంకేంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం బీర్ తాగిన తర్వాత అది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అసలు ఏం జరుగుతుందో ముందుగా మనం అర్థం చేసుకుందాం. మీరు బీర్ తాగిన వెంటనే అది అనవాహిక ద్వారా మీ కడుపులోకి ప్రయాణిస్తుంది. అలా కడుపుకు చేరుకున్న తర్వాత బీర్లోని ఆల్కహాల్ అంతా కడుపు వైపులో ఉన్న గోడల ద్వారా గ్రహించబడుతుంది. ఆ కడుపు గోడలో ఉండే నరాలు అనేవి మన శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటాయి. కనుక ఆ నరాల ద్వారా ఆల్కహాల్ అనేది మన శరీరం అంతటా ప్రయాణించి డైరెక్ట్గా బ్రెయిన్కి చేరుకుంటుంది. ఆల్కహాల్ మన బ్రెయిన్కి చేరుకోగానే బ్రెయిన్కు ఒక షాక్ లేదా సిగ్నల్ లాంటిది వస్తుంది. దీనివలన బ్రెయిన్లోని డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ డోపమైన్ను మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి హ్యాపీయెస్ట్ హార్మోన్ అని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే మనం మంచిగా లేదా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్మోన్ అనేది విడుదలవుతుంది. అయితే ఈ డోపమైన్ అనేది ప్రజలు బీర్ తాగడానికి బాగా ప్రోత్సహించే అతిపెద్ద కారణం. ఫైనల్లీ మనం తాగిన తర్వాత ఆ మత్తులో మన ప్రపంచంలోనే ఉన్న అన్ని బాధలు పోయి వాటితో మనకి ఎటువంటి సంబంధం లేనన్నట్లుగా మనం చాలా హ్యాపీగా గడుపుతున్నట్లు, ఈ లోకం నుండి చాలా దూరంగా ఉన్నట్లు మనం బాగా భావిస్తాం. అయితే అలా అని ఇది కేవలం మద్యం సేవించడం వల్ల మాత్రమే జరగదు. ఫ్రెండ్స్, మీరు పోర్న్ వీడియోస్ చూసినప్పుడు, అలానే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు లేదా శారీరకంగా కలిసినప్పుడు కూడా డోపమైన్ అనే హార్మోన్ చాలా బాగా విడుదలవుతుంది. ఇది మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎక్కువసేపు సోషల్ మీడియాలో ఉన్న షార్ట్స్ని స్క్రోల్ చేయడం ద్వారా కూడా ఈ డోపమైన్ అనేది చాలా బాగానే విడుదలవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఆనందించే కార్యకలాపాల నుండి డోపమైన్ అనేది చాలా బాగా విడుదలవుతుంది. అయితే ఈ డోపమైన్ యొక్క ఒక లోపం ఏమిటి అంటే, మీరు ఏదైనా తప్పు చేసి ఆనందించినప్పుడు అది ఎక్కువగా విడుదలవుతుంది. నార్మల్ టైంలో కన్నా ఆ టైంలో చాలా ఫాస్ట్గా విడుదలవుతుంది అన్నమాట. అయితే మీరు ఏదైనా మంచి పని చేద్దామని అనుకున్నప్పుడు, దాని గురించి ప్రయత్నించినప్పుడు డోపమైన్ చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. అందుకే మీకు ఆ పని చేయాలని అనిపించదు. అలానే మీరు దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కానీ కొంతమంది బీరుకు బానిస కావడానికి కూడా ఈ డోపమైన్ అనేది అతిపెద్ద కారణం. దీని కారణంగానే వారు బీరుకు బానిసలు అవుతారు. ఎందుకంటే మీరు బీర్ తాగిన తర్వాత డోపమైన్ విడుదలైనప్పుడు మీరు మంచిగా భావిస్తారు కనుక, అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నట్లు భావిస్తారు. అయితే మీరు ఈ మంచి అనుభూతిని పొందడానికి మీరు మళ్ళీ బీర్ తాగుతారు. అలానే క్రమంగా ఇది మీకు అలవాటుగా మారుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, బీర్ అనేది ఎందుకు అంత వ్యసనపరమైనదో మీరు ఈ పాటికి అర్థం చేసుకుని ఉంటారు. అయితే ఇప్పుడు బీర్ నుండి ఆల్కహాల్ ఎప్పుడు గ్రహించబడుతుంది, మిగిలిన బీర్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. నిజానికి మిగిలిన బీర్ మన కడుపు ద్వారా లివర్కి చేరుకుంటుంది. అయితే ఫైనల్లీ అది అక్కడే జీర్ణం అవుతుంది. అయితే ఇప్పుడు మన లివర్లో ఉన్న బీర్ లివర్ ద్వారా చిన్న పేగు నుండి పెద్ద ప్రేగుకు వెళ్తుంది. ఇది ప్రేగులోకి ప్రవేశించి అక్కడ మన శరీరం నుండి నిష్క్రమిస్తుంది. అయితే మనం బీర్ తాగిన తర్వాత మన శరీరం యొక్క మొత్తం ప్రక్రియ ఎలాగే పూర్తవుతుంది. అయితే లివర్ మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగం అనేసి ఇక్కడ గమనించడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే మనం తినే లేదా త్రాగే ప్రతిదాన్ని జీర్ణక్రియ మన కడుపులో జరుగుతుంది. కానీ మన ఆహారం లేదా పానీయంలోని వ్యర్థ పదార్థాలు మన శరీరం నుండి లివర్ ద్వారా విసర్జించబడతాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంది. అది ఏమిటి అంటే, మిగిలిన బీరు లివర్లోకి వెళ్ళి యాసిడిక్ హల్డిహైడ్గా మారుతుంది. అయితే ఇది విషం కంటే ఏమాత్రం తక్కువేమీ కాదు. అయితే దాని పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు మన శరీరం దాన్ని జీర్ణం చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. కానీ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ప్రజలు మద్యం అనేది ఎక్కువగా సేవించినప్పుడు వారు తరచుగా మూత్ర విసర్జన అనేది చాలా ఎక్కువ సార్లు చేయవలసి రావడానికి కారణం ఇదే. అయితే మీరు వారంలో 1 లేదా 2 సార్లు తాగితే మన శరీరం దాన్ని సరిగ్గానే జీర్ణం చేసి బయటకు పంపుతుంది. కానీ ప్రతిరోజు బీర్ తాగే వారికి ఈ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుంది కనుక దీని కారణంగా బీర్ బానిస యొక్క లివర్ శరీరం నుండి విషపూరిత పదార్థాన్ని బయటకు పంపించడానికి అధికంగా పనిచేయవలసి ఉంటుంది. అయితే ఇది అంత తేలికైన పని అయితే కాదు. లివర్కి చాలా శ్రమ అవసరం పడుతుంది దీనికోసం. అందుకే లివర్ క్రమంగా ఫ్యాటీ లివర్గా మారుతుంది.
అలాంటి వ్యక్తి శరీరంలో ఆహార పోషణ పూర్తిగా తగ్గుతుంది. వారు తినే లేదా త్రాగే ఏది కూడా సరిగ్గా అనిపించదు. ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. అంటే వారికి గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారుతాయి. అటువంటి పరిస్థితుల్లో బీర్ అనేది మీ శరీరానికి ఎలా హానికరంగా చేస్తుందో మీరు ఈ పాటికి తెలుసుకొని ఉండాలి. అలా అని బీర్ ప్రయోజనకరంగా ఉందని చెప్పేవారు చెప్పింది మాత్రం తప్పైతే కాదు. అవును ఫ్రెండ్స్, వారు చెప్పింది నిజమే. బీర్ ఖచ్చితంగా మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీరు పరిమితిలో మాత్రమే బీర్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు అది అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది. అయితే ఇక్కడ మనం గ్రామీణ మద్యం గురించి మాట్లాడటం లేదు. బదులుగా మనం గోధుమ మరియు బార్లీ వంటి ధాన్యాల నుండి తయారయ్యే బీర్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇందులో సమృద్ధిగా ఖనిజాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా మారుతాయి. అలానే బీర్ తాగడం వల్ల డిప్రెషన్లో ఉండే వారికి కూడా బాధ అనేది చాలా వేగంగా దూరం చేయడానికి ప్రయోజనకరంగా చేకూరుతుంది. ఎందుకంటే మీరు బీర్ తాగినప్పుడు మీ బ్రెయిన్ నుండి డోపమైన్ విడుదలవుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలానే బీర్ తాగడం ద్వారా శరీరం లోపల ఉన్న నొప్పులు కూడా పూర్తిగా తగ్గుతాయి. కానీ వీటన్నింటితో పాటు బీర్లో మరొక ఆశ్చర్యకరమైన ప్రయోజనం కూడా ఉంది. అది మన శరీరాన్ని డీటాక్సిఫైయింగ్ చేస్తుంది. అవును ఫ్రెండ్స్, బీర్ మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడానికి గొప్ప విషయం. ఎందుకంటే మీరు బీర్ తాగిన తర్వాత బీర్తో పాటు శరీరంలోని టాక్సిన్స్ కూడా మూత్రం ద్వారా బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అది ఏమిటి అంటే ఎంత పరిమాణంలో తాగాలని, ఎంత తాగితే దానివల్ల ప్రయోజనకరంగా ఉంటుందని. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక వారంలో కేవలం 2 నుంచి 3 గ్లాసులు మాత్రం తాగితే అది 7 రోజుల్లో అది మీ శరీరంపై ప్రతికూల ప్రభావం చేసే బదులుగా అది మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ఫ్రెండ్స్, మీరు బీర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. అలానే ఇప్పుడు బీర్ అనేది ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే దానివల్ల కలిగే నష్టాల గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎక్కువగా రాత్రిపూట లేదా ఏదైనా పార్టీలో లేదా ఫంక్షన్లో బీర్ అనేది చాలా ఎక్కువగా తాగుతూ ఉంటాడు. అయితే బీర్లో చాలా ఎక్కువ హై క్యాలరీలు అనేవి ఉంటాయి. అందుకే పార్టీస్లో లేదా రాత్రిపూట బీర్ తాగిన తర్వాత ఆ వ్యక్తి ఆ క్యాలరీలను పూర్తిగా బర్న్ చేయలేడు. క్రమంగా అది కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వు చర్మం లోపల గోడలు కంటుకోవడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల శరీరం అనేది బరువు పెరుగుతుంది. అందుకే కొంతమంది బీర్ తాగడం వల్లనే తమ యొక్క శరీరం అనేది లావుగా మారుతుందని చెప్పి భావిస్తారు. అయితే శరీరాన్ని నిర్మించుకోవడానికి బదులుగా కొవ్వు పేరుకుంటుంది. ఒక వ్యక్తి కొవ్వు కారణంగా బరువు పెరిగినప్పుడు ఊబకాయం అనేది ఒంటరిగా రాదు, దానితో పాటు అనేక వ్యాధులను కూడా తీసుకొస్తుంది. మీరు దీన్ని నమ్మకపోతే ఊబకాయం ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఒకసారి అడగండి. వారికి ఖచ్చితంగా అనేక వ్యాధులు కూడా ఉంటాయి. అందుకే ఊబకాయం అనేది అన్ని వ్యాధులకు మూలంగా పరిగణించబడుతుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో సన్నగా ఉండడంలో తప్పేమీ లేదు. ఇంకా చెప్పాలంటే సన్నగా ఉన్నవారు మాత్రమే మరింత ఫిట్గా ఉంటారు. అయితే వారి శరీరం బలహీనంగా ఉన్నంత మాత్రాన సన్నంగా ఉన్న వ్యక్తి బలహీనంగా ఉన్నట్లు కాదు. వాస్తవంగా చెప్పాలంటే లావుగా ఉన్న వ్యక్తి కంటే సన్నంగా ఉన్న వ్యక్తే బలవంతుడు అన్నమాట. అయితే ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్నకు వస్తే బీర్ తాగడం వల్ల శరీరాన్ని బలంగా నిర్మించుకోవచ్చా అంటే ఫ్రెండ్స్, ఇది వినడానికి మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది కొంతవరకు నిజం. బీర్ నుంచి వచ్చే క్యాలరీలను మీరు బాగా తినేటప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మీరు వ్యాయామం చేయడం, చెమట పట్టించడం ద్వారా మీకున్న కొవ్వును పూర్తిగా కరిగిస్తారు. కానీ మీరు బీర్ తాగిన తర్వాత మంచం మీద పడుకొని అర్థం లేని మాటలు మాట్లాడితే మాత్రం ఈ రకమైన బీర్ మీకు ఎటువంటి ప్రయోజనం కూడా కలిగించదు. అప్పుడు మీ శరీరంలో కొవ్వు అనేది పూర్తిగా పేరుకుంటూ పోతుంది. దీనివల్ల మీ కండరాలు పూర్తిగా ఉబ్బుతాయి. ఇప్పుడు ఆ తర్వాత వెయిట్ అనేది పూర్తిగా పెరగడం స్టార్ట్ అవుతుంది. మీ కండరాలు ఉబ్బుతున్నాయని మీరు కూడా భావిస్తారు, కానీ కొంత సమయం తర్వాత మీరు సాక్షాత్కారాన్ని అనుభవిస్తారు. నిజానికి మిమ్మల్ని పట్టుకుంటున్నది ఊబకాయం. అందుకే మీరు మీ శరీరాన్ని బలంగా నిర్మించుకోవాలనుకుంటే బీర్ తాగమని మేము మీకు ఇప్పుడు కూడా సలహా ఇవ్వము. సహజమైన వస్తువులు ఉపయోగించడం ద్వారా కూడా మీరు మంచి శరీరాన్ని కూడా నిర్మించుకోవచ్చు. దానికోసం మీరు సహజ ప్రోటీన్ తీసుకోవాలి. తగిన మొత్తంలో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లను కూడా మీ ఆహారంలో తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా మీరు అనుకున్నట్లు మీరు ఉండవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో ద్వారా మీకు చాలా వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.